హాయ్ అండి, ఈరోజు పరోటా చేయడం దాంతోపాటు షేర్వా కూడా చేయడం చూద్దాం. నేను కొంచెం మైదాపిండి వేసుకున్నాను, ఒక కప్పు మైదాపిండి వేసుకున్నాను. దానిలో ఒక స్పూను ఉప్మా రవ్వ అండి, ఉప్మా రవ్వ వేసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకున్నాను అండి. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం మనం బాగా కలుపుకోవాలి. అంటే చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఫ్లఫీగా ఉన్నట్టు నొక్కితే మనకి ఫ్లఫీగా ఉండాలి. కొంచెం నూనె కూడా లాస్ట్లో వేసుకొని నానబెట్టాలి. దీన్ని బాగా చేస్తాము, బాగా కలపాలి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి, ఒకేసారి నీళ్ళు పోయకూడదు. ఇది చేసిన తర్వాత ఎక్కువసేపు మనం దీన్ని ఆయిల్ పైన వేసేస్తాం కదా, దాన్ని నానబెట్టి ఉంచాలండి. అలా నానబెట్టి ఉంచడం వల్ల మనకు బాగా వస్తుంది పరోటా అనేది. చాలా మెత్తగా బాగుంటుంది, పొరలుగా వస్తుంది. ఎక్కువసేపు నానడం వల్ల మనకు బాగా వస్తుంది. ఇది మనం బాగా కలిపేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలపాలి. మనం ఫస్ట్ నూనె వేసుకోకుండా లాస్ట్లో మనం అంతా అయిపోయిందన్న టైంకి నూనె వేసుకొని బాగా కలుపుతూ ఒక ముద్దలాగా చేయాలి. మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాదు, మీడియం చేసుకుంటూ కొంచెం నూనె తడి చేసుకోవాలి. ఇది నానబెట్టేసా ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది. మనం దీనికి షేర్వా ఏదైనా వేసుకోవచ్చు, కానీ నేను దీనికి టమాటా షేర్వా చేయబోతున్నానండి. ఈ టమాటా షేర్వా కూడా చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం స్పైసీగా ఉంచాలి, దీనికి బాగుంటుంది. ఓకే అండి, దీనికి మనం ఆయిల్ తడి చేసి నానబెట్టేస్తాం, అంతేనండి. ఇది నానబెట్టాలి, ఎక్కువసేపు నానబెట్టాలి. జస్ట్ నానబెట్టేస్తే సరిపోద్ది. మొత్తం అంతా కలిపడం అంటే కలిపేస్తాము, నానబెట్టేయని మూత పెట్టేసి అలా ఉంచేయాలి కొంతసేపు. చూస్తున్నారు కదా, ఇలా కలపాలన్నమాట. వేళ్ళతోనే మనం నెక్కుతూ ఉండాలి. కొంచెం పైన ఆయిల్ అప్లై చేసి వదిలేయాలి. ఆయిల్ అప్లై చేసి వదిలేస్తే మనకు చాలా లూజ్గా ఉంటుంది. అలా అప్లై చేసేసి ప్లేట్ మూత పెట్టేస్తాం, అంతేనండి. ఇప్పుడు మన షేర్వాకి చూడండి, గసగసాలు, కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, పట్ట, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కాజు, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, అలాగే ఇవన్నీ కూడా మనం మిక్సీ వేసుకుంటామండి. బాగా మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది షేర్వాకి మనం జ్యూసీగా మంచి గ్రేవీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా ఎక్కడ ఏం ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఆయిల్ పోసుకున్నాము ప్యాన్లో. ఇప్పుడు మనం కొన్ని మసాలా దినుసులు వేసుకున్నాము. బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకున్నాను, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు 2 ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్నాం కదా, ఇందులో ఒక 4-5 వేసుకున్నాం. ఆనియన్స్ చాప్ చేసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 6-7 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం అండి. ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో వేసుకోవాలి. దీనిలో నేను బటర్ కూడా వేస్తున్నానండి. ఈ బటర్ వేయడం వల్ల ఈ గ్రేవీకి చాలా టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాము, బాగా మగ్గిపోవాలి. పసుపు కూడా వేసుకుంటున్నాను తగినంత. బాగా మగ్గిపోయిందండి. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని మనకి ఇంకా అది బాగా స్మాష్ అయిపోవాలి టమాటాలు. చూడండి, ఇలా ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కారం వేసుకొని బాగా కలిపిన తర్వాత పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా, మిక్సీ వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతటిని కూడా ఇందులో షిఫ్ట్ చేసేస్తున్నామండి. ఇది కూడా కొంచెం బాగా కలపాలి. ఇందులో నుంచి ఆయిల్ సైడ్స్కి వస్తున్నాయి, చూస్తున్నారు కదా, ప్యాన్ సైడ్కి అంతా ఉంది. ఇప్పుడు మనం దీనిలో వాటర్ పోసుకోవాలండి. దీనిలో వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి. ఇది బాగా మరగాలి, దగ్గరికి అవ్వాలి. చూడండి, మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుందండి, వాసన బాగోదు. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనకు తగినంత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇదైతే షేర్వా అయితే అయిపోయింది. ఇప్పుడు పరోటా చూద్దాము. పరోటాలు చేసినప్పుడు మనం షాప్లో చేసేంత పరోటా మాస్టర్ అంత పర్ఫెక్ట్గా అయితే మనం చేయలేము, కానీ ట్రై చేశాను. చూడండి, కొంచెం ముద్ద తీసుకున్నాను. ఇలా తీసుకొని దాన్ని కొంచెం రౌండ్గా చేసుకొని
నేనైతే పేపరు అది ఏంటండి పాలిథిన్ కవర్ వేసుకున్నాను. కొంచెం పిండి వేసుకొని మొత్తం ఒక చపాతీలా చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని దానిపైన కూడా కొంచెం పిండి చల్లాలి. పిండి చల్లి చూడండి ఇలా మడత పెట్టి పొరలు పొరలుగా రావాలంటే ఇలా మనం పిండి ఆయిల్ వేయడం వల్ల మనకు లేయర్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇలా ఈ విధంగా మనం చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు, ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. మన షాప్స్లో అయితే వాళ్ళు కొడతారు కదా, బండకేసి కొడుతూ ఉంటారు. ఇదిగోండి ఇలా మనం చేత్తోనే ప్రెస్ చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు దీన్ని ప్యాన్ పైన వేసుకొని స్లో ఫ్లేమ్నే మనం కాల్చుకోవాలి. దీన్ని ఆయిల్ అయితే చుట్టూ స్ప్రెడ్ చేసేయాలి. చూడండి ఇది చల్లారిన తర్వాత మనం ఈ పరోటాలన్నింటినీ కూడా చేత్తోని బాగా రబ్ చేయాలి. చూడండి ఇలా చల్లగా అయిన తర్వాత చేస్తే మనకు లేయర్స్ అనేది లేయర్స్గా వస్తుంది. అలా కొడుతూనే ఉండాలి. ఇలా కొట్టడం వల్ల మనకు చూడండి ఇలా కొట్టడం వల్ల మనకు లేయర్స్ అనేది ఫామ్ అవుతుంది. మనకు పరోటా అనేది చూడటానికి తినడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా పరోటా ఎంత లేయర్స్ లాగా వచ్చిందో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.